హాయ్ గాయస్, ఏం తెలుసా? యాక్చువల్లీ ఈరోజు నా బర్త్డే. ఈరోజు జనవరి 15th. సో ఈరోజు నా బర్త్డే. మార్నింగ్ లేచి క్లాస్కి రెడీ అయ్యి క్లాస్కి వెళ్తానంట. వెళ్ళిన తర్వాత క్లాస్లో ఎంటర్ అయ్యేటప్పుడు నాతో నా బ్యాగ్ లేదు అని నాకు గుర్తుకొస్తుందంట. దెన్ అప్పుడు అర్థమవుతుంది నేను నా బ్యాగ్ బస్లోనే వదిలేసుకున్నాను అని, మర్చిపోయినాను అని. గాడ్, నేను నా ఫ్రెండ్ శ్యామవి కిందకు వచ్చి మేడంని పర్మిషన్ అడిగి కిందకు వచ్చి ఆ బస్సు ఎక్కడ పోతుంది, ఏది లాస్ట్ స్టాప్, మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఆ బస్సు అని ఫుల్ టెన్షన్ పడుతుంటే అప్పుడు మా తమ్ముడు ఎంట్రీ ఇస్తే నేను మా తమ్ముడికి చెప్తే మా తమ్ముడు ఆ బస్ స్టాండ్లోనే వెయిట్ చేస్తుంటాడు. నేను శాంభవి వేరే బస్ స్టాండ్స్లో వెయిట్ చేస్తుంటాము. సో దట్ వీ కెన్ క్యాచ్ ఆల్ 71 బస్సెస్ అన్నీ చెక్ చేసి నా బ్యాగ్ ఎత్తుక్కోవచ్చు అని. లిటరలీ నేను అవతల రోడ్లో 71 వస్తుంది, యువతల రోడ్లో 12 వస్తుంది. సో నేను వెతుకుతూ ఆ రోడ్కి రోడ్ క్రాస్ చేస్తున్నా సర్కిల్లో నుంచి. ఫైనలీ యాక్చువల్లీ ఆ బస్సు మా ఇంటికాడ కూడా వస్తుంది, నా ఫ్లాట్ దగ్గర. సో నా ఫ్లాట్మేట్ని ఆ బస్ స్టాండ్లో పోయి నిలబడు, అన్ని బస్సెస్ చెక్ చేయని చెప్తే తనకి ఫైనల్గా నా బ్యాగ్ దొరికిపోయింది. థ్యాంక్ గాడ్. మీకు గుర్తుకుంది కదా, టుడే ఇస్ మై బర్త్డే రోజు నేను ఇప్పుడు టెన్షన్ అంతా పడినాను. దాని తర్వాత ఇంకా క్లాస్కి పోలేదు, డైరెక్ట్గా క్లాస్ నుంచి ఇంటికి వచ్చి ఇంట్లో కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటికి నేను నా ఫ్రెండ్ రెడీ అయ్యి తినడానికి వెళ్తాము. తినేసి ఇంకా ఇప్పుడే వచ్చేసినాను. అండ్ ఐ వాంట్ నా ఫేస్ ఏమి ఇట్లుంది అని అనుకోదండి, వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. సో ఇట్లుంది, ఫుల్ టయర్డ్. నాకు ఆల్రెడీ ఫీవర్ ఉంది, బట్ నా బర్త్డే అని చెప్పి ఈరోజు కొంచెం యాక్టివ్గా ఉన్నాను. లాస్ట్ 4 days నుంచి నేను కంటిన్యూస్గా మెడిసిన్ తీసుకుంటే ఈరోజు నేను ఇట్లా బెటర్గా ఫీల్ అవుతున్నా. సో ఇట్లా నా బర్త్డే అయిపోయింది. ఇంకా అయిపోలేదు, ఇంకా కొన్ని అవార్డ్స్ ఉన్నాయి నా బర్త్డే అయిపోవడానికి. తర్వాత అందరూ విష్ చేసినారు, ఎవరెవరు విష్ చేసినారో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా మా తమ్ముడు నా కోసం కేక్ పంపించండి నైట్ 12 o'clock నా ఫ్లాట్మేట్స్తో. సో నేను నైట్ కూడా కేక్ కట్ చేశాను. తర్వాత ఈరోజు సంక్రాంతి, అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకేం చెప్పాలి? ఇప్పుడు యాక్చువల్లీ నాకు సాటర్డే ఎగ్జామ్ ఉంది. సో నేను ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ చేసి అన్నీ కొంచెం స్కిన్ కేర్ చేసుకొని ఏమైనా తినను. ఐ థింక్ ఐ విల్ డ్రింక్ కాఫీ. తర్వాత చదువుకోవడం స్టార్ట్ చేస్తాను. ఇది నా హోల్ డే. January 15, 2026 నా బర్త్డే రోజు జరిగిన డీటెయిల్స్ ఇవన్నీ సమ్మరీ. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.